విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్లో గగన విహారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విజయవాడను హెలికాప్టర్ ద్వారా వీక్షించడానికి విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ ఆకట్టుకుంటోంది. విజయవాడ ఉత్సవ్కు దసరా ఉత్సవాలకు విజయవాడ వచ్చే వారికి ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్ను అందుబాటులో ఉంచారు. టీడీపీ నాయకులు గద్దె అనురాధ, తేజస్వినితో పాటు పలువురు హెలికాప్టర్ ద్వారా గగన విహారం చేశారు. మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని, చంద్రబాబు హయాంలో గతంలో జలవిహారం, ప్రస్తుతం గగన విహారం ప్రజలకు అందుబాటులో ఉంచారని గద్దె అనురాధ, తేజస్విని పేర్కొన్నారు. బాగుంది. ముఖ్యంగా మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజలందరికీ కూడా అన్నీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. అమ్మవారు ఈ రోజున కొలువై ఉన్న అమ్మవారి శ్రీ మాత్రే నమ అంటూ ఇవాళ మహాశక్తివంతమైన మహిళలుగా తీర్చిదిద్దబడాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో కూడా మరి అమ్మవారిని దర్శించుకోవటానికి ఈ నవరాత్రులు దుర్గమ్మ గుడికి చాలామంది ప్రజలు రావటం జరుగుతుంది. మరి దానితో పాటుగా మన కళల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే రీతిలో ఈ రోజున విజయవాడ మహోత్సవం అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయటం ఎంతో ముదావహం. గతంలో కూడా మన ప్రభుత్వ అధికారంలో ఉండగా జలవిహారం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జలవిహారం చేయించటం, మరి ఈ రోజున ఈ గగన విహారం ఇది అందరికీ కూడా ఒక చక్కటి మంచి ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ కేవలం విద్య మరి వ్యాపార రంగాలకే విజయవాడని ఉపయోగించుకోవటం కాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయాలని భావితరాల మన బిడ్డలకి పరిచయం చేయటానికి, అదేవిధంగా మన ట్రెడిషనల్ చక్కటి సాంప్రదాయ నాటికలు, నృత్యాలు, కూచిపూడి, మరి భరతనాట్యం, ఇవన్నీ కూడా తోలుబొమ్మలాట లాంటి నాటికలు, ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. అటు అమ్మవారిని దర్శించుకోవటం, అదేవిధంగా ఇక్కడ పున్నమి తోట కానివ్వండి, తుమ్మలపల్లి కళాక్షేత్రం కానివ్వండి, సంగీత కళాశాల, గొల్లపూడి, ఇలా అన్ని చోట్ల మీకు ఏదైతే ఈ రోజున ఇంట్రెస్ట్ ఉందో అన్ని రకాలు ఈ 11 రోజుల పాటు 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరగబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉందండి. మనకి ఎంటర్టైన్మెంట్ కోసం మూవీస్కి, బ్యాండ్స్కి, కన్సర్ట్స్కి, అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్తాం. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రైడ్ అయితే ఈ హెలికాప్టర్ రైడ్ అని చెప్తాను. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మన సిటీని మనం పైన నుండి చూసి ఏరియల్ వ్యూలో ఎలా ఉంటుంది అన్నది డ్రోన్ షాట్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అన్ఫర్గెటబుల్ ఉంది. అందులోనూ దసరా టైంలో మన ఇంద్రకీలాద్రిని పైనుంచి చూడడం అంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కొండని కానివ్వండి, ఆ గ్రీనరీ, ప్రకాశం బ్యారేజ్, బకింగ్హామ్ కెనాల్, ఏలూరు రోడ్డు, ఎంజీ రోడ్ అన్నీ అసలు అది ఇంకా కళ్ళల్లోనే ఉన్నాయి మాకు. సో విజయవాడ ఉత్సవ్ ద్వారా మనకి ఆపర్చునిటీ వచ్చింది. విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది లిమిటెడ్ టైంలో మనకు అక్టోబర్ 2 వరకే ఉంటుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మనందరికీ అవకాశాన్ని ఇచ్చిన చిన్ని అన్నకి, కేసినేని చిన్ని అన్నకి, పట్టాభి అన్నకి అండ్ వైబ్రెంట్ సొసైటీ ఫర్ విజయవాడ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి.